ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు బండి భైరథ్ గారు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయినా కూడా ఒక సామాన్య ప్రజలైతే కేసు పెడితే 24 అవర్స్‌లో తీసుకుపోయి పిటిషన్ దాఖలు చేసి కోర్టుకు పంపించడం అనేది జరుగుతుంది. ఇతనికి ఎందుకు ఇన్ని రోజులైనా కూడా ఎవరు నిర్లక్ష్యపూరితంగా ఎందుకు వ్యవహరిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం? బలిసిన ఆంబోతుల్లాగా అమ్మాయిలను ఏమైనా చేయండి, చిన్న చిన్న పిల్లల్ని వచ్చేసి ఎట్లా పటాయించాలా, ఎట్లా ట్రాప్ చేయాలి, ఈ రోజున వచ్చేసి మాట్లాడుకొని ఏంటిది కాలేజీ పిల్లలు మాట్లాడుకొని అన్న ఇది పడట్లేదు దీన్ని ఎట్లయినా పడే అని చెప్పేసి ఎవడో మాట్లాడితే ఈడు బండి భగీరథ వచ్చేసి నేను పడేది చూపెడతా అని చెప్పేసి ఈ రోజు ఆ అమ్మాయిని స్నాప్ చాట్ ద్వారా పరిచయం చేపించుకొని నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను సస్తా అని చెప్పేసి కొన్ని వీడియోస్ కూడా మనం చూడడం జరిగింది. ఆ అమ్మాయి ఫొటోస్, అదే విధంగా వాళ్ళ అమ్మ నాన్న ఫొటోస్ కూడా బయటకు రిలీజ్ చేసింది. ఇదే సోషల్ మీడియాలో ఏ విధంగా వచ్చినాయి? మరి వీడిని ఎట్లా ట్రాప్ చేసినట్టు హనీ ట్రాప్ అని మాట్లాడుతున్నారు. అంటే ఈ కేసును నీరు గార్చడానికి, పక్కదో పట్టడానికి